నేను అరుణాచలం వెళ్ళాను. అసలు ఫస్ట్ కొండ మీదకి వెళ్ళాను. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత రీసా గారు, ఒక 10 ఏళ్ల తర్వాత ఏ గుడికి వెళ్ళానని నేను చెప్తూ ఉంటే కూడా ఈయన ఉన్నట్టుండి ఏదో ఏం చేశాడంటే ఏం చేశాడంటే ఆధార్ కార్డు తిరుమల దాంట్లో వేసాడట, ఆ నెంబర్ కొట్టి లక్కీ డిప్ లో. అది ఏకాంత సేవ ఏదో సేవ, సుప్రభాత సేవ. ఈయన నేను దుబాయ్ లో ఉంటే నాకు ఫోన్ చేసి అసలు నీకు ఒక మెసేజ్ పెట్టా చూసుకున్నావు అన్నాడు. ఏముంది అన్న అంటే సుప్రభాత సేవ అన్నాడు. అయితే ఏంటన్నా ఎవరికన్నా నాకు వచ్చింది, నాకు అసలు ఏమీ ఆసక్తి లేదు కదా అసలు గుడి వాటి మీద, మామూలుగా ఉంటున్నాం అంతే. అలాంటోడు కోట్ల మందికి తగలదు నీకు తగిలింది అంటాడు. నాకు అర్థం కావట్లా. నేను అసలు దుబాయ్ లోనే ఏముందని చూస్తున్నా. ఇక్కడ ఏం లేదు, అదే బిల్డింగ్ అదే కన్స్ట్రక్షన్ కదా, అంతా అంటే ప్రాపగండ చేసి జనాన్ని ఇట్లా మొబైల్ ఉన్నారు ఫోన్ చేసి చెప్పారు. ఈయన వేసాడట, నాకు తెలియదు అసలు. ఈయనకి అల్లడు, ఈయన పేరు ఇంకొక ఆవిడ పేరు కంప్యూటర్ అది వెంకటేశ్వర పద్మాల. మీకు ఏది అంటే మీకు మీరు అన్నిట్లో కరెక్ట్ గా స్థిరంగా ఉంటారు కాబట్టి మీద వచ్చేసింది అని నేను అనుకోవట్లే. అది కూడా రాంగే నా దృష్టిలో, అసలు అది కూడా లేదు. నేను కరెక్ట్ ఉన్నానని ఎలా అంటారు? అసలు నేను చేసే 99% ఈ పీపుల్ కి నచ్చవు. అసలు నేను కరెక్ట్ ఉన్నానని నా ఒక్కడికే తెలియదు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ దేవుడికి నచ్చడానికి అయిన తర్వాత సరే మొత్తానికి ఆ టైం వచ్చింది. ఊరి నుంచి వచ్చాము, ఇంకా బయలుదేరాను. ఇంకా లాస్ట్ మినిట్ దాకా కూడా మా మిస్సెస్ చెప్పాను, వద్దు ఇది అవసరం లేదు, ఏ సేవ అయినా ఒకటే, దేవుడు ఒకటే ఉంటాడు అక్కడ. ఇంకా ఇన్ని సేవలు అనేది వాళ్ళు పెట్టేసుకున్నారు. దాంట్లో ఈ సేవని ఇలా మ్యాజిక్ చేశారు, ఇట్లా క్రియేట్ చేశారు. సుప్రభాత సేవ, సుప్రభాత వేళ దేవుడు మిమ్మల్ని చూడడానికి పిలిపించుకుంటున్నారేమో కదా. ఓకే, ఇంకా మీరు అలా అయి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఏమీ అనలేదు అన్న. ఉన్నాడా లేదని నేనేం మాట్లాడలేదు. అసలు ఏమీ లేదుగా, ఏమీ లేదని నీకెందుకు అంటున్నా? అసలు ఏమీ లేదు అన్నారా లేదా? ఏంటి ఏమి లేదు. ఒక నిమిషం, ఇక అయిపోయింది. మొత్తానికి జర్నీ స్టార్ట్ అయింది. ఇద్దరం కలిసి బయలుదేరాము. జర్నీ నడుస్తా ఉంది, వెళ్తూ ఉన్నాం. సరే కొండ మీదకి వెళ్ళాం. మొత్తం మీద ఈయన చెప్పిన పర్సన్ తో ఆ రూమ్ లో అవి తీసుకుని మొత్తానికి నవ్వు వస్తా ఉంది. అయిన తర్వాత దర్శనానికి అది తెల్లవారుజాముని కాబట్టి పంచ కట్టుకోవాలి, ఏదో రూల్స్ అవి చెప్పారు. ఆ పంచలు అమ్మేవాడు చెప్తున్నాడు అక్కడ, సార్ పంచలు పైన కింద కప్పుకొని అదంతా ప్రాసెస్ వెళ్ళాలి, ఉన్నాయి అంటే ఉన్నాయి తెచ్చుకున్నాం అన్నాం. బయలుదేరి వెళ్తూ ఉన్నాం. వెళ్ళాక అక్కడ తోసుకుంటున్నారు. నేను వీళ్ళందరితో ఉన్నాను. 20 కోట్ల మందిలో లక్కీ డిప్ లో 200 మంది వెళ్ళామట. మన అందరం అదృష్టవంతులు అనమాట. ఇంకా తోసుకోవటం దేనికన్నా అంటే ఇంకా నెట్టుకునే పరిస్థితిలో లేం కదా. నెట్టుకునేది ఉచిత దర్శనాల్లో నెట్టుకుంటారు. అలా కాదని భగవంతుడు ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఇట్లా సుప్రభాత సేవ అని ఒకటి తయారు చేసి దాంట్లో లక్కీ డిప్ లో ఇన్ని కోట్ల మందిలో మనకి వెళ్ళేలా చేశాడు. మనం ఇంకా రిలాక్స్ గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మన వెనక ముందు ఇంకెవరు లేరు అంటే ఎవరు ఎదురు మాట్లాడలేదు. విన్నారు, ఇంకా ప్రశాంతంగా ఆగారు. ఫస్ట్ నెట్టుకోవటం ఆపేశారు. నేను కొంచెం ముందు వెనక ఒక మనిషి పట్టి అంత గ్యాప్ పెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళినా. అంటే దేనికి అంత తోసుకొని ఎవరు అంతగా వెళ్ళాలంటే వెళ్ళామంటాను. అయిపోయింది, దర్శనం అయిపోయింది. అక్కడికి వెళ్ళాం, గర్భగుడి దగ్గరికి వెళ్ళాం. గర్భగుడి కాడికి వెళ్ళాక ఈ 200 మంది ఆ రూమ్ లో పట్టాలనుకుంటున్నారు. నేను గుడి బయట నిలబడి ఈ గుడి ఇంత చిన్నది కదా, తిరుపతి ఇంత పెద్దదంటున్నారు ఏంటి, చిన్న గుడిలో కటకటాలు ఉన్నాయి. నేను ఇంకా ఆ బయట బొమ్మలు అమ్మే షాపులు, బజ్జీలు అమ్మే షాపులు అన్ని తీసేసి ఓన్లీ టెంపుల్ ఏమైతే ఉందో దాన్ని చూడటం మొదలు పెట్టేసరికి మన దగ్గర ఉండే ఆంకాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మన కాలనీలో ఉండే గుళ్ళంతే ఉంది సైజ్. దీనికేంటి ఇంత పెద్ద క్రియేటివ్ అయిపోయింది, ఇంత పెద్దదని ఎలా అంటున్నారు, అసలు ఇంత చిన్నగా కనపడుతున్నాయి. ఆ కటకటాలకు దారాలు కట్టి ఉన్నాయి. అలాగే ఉంటాయి కదా మన ఇళ్ళ దగ్గర గుళ్ళల్లో కూడా. అంటే ప్రత్యేకంగా ఏం కనపడతలేదు కదా ఇక్కడ. ఎందుకంటే నేను బయట నిలబడి అది గమనిస్తున్నాను. ఎవరు అడావుడి వాళ్ళు, పంతుళ్ళు, కాగడాలు, బిందెలు, నీళ్లు, అంతా ఒక రకమైన అడావుడి నడుస్తా ఉంది. ఈ 200 మందిలో మా భార్యాభర్తలు ఇద్దరం తప్ప అందరూ నెట్టుకుని లోపలే ఉన్నారు. అయితే విషయం ఏంటంటే తర్వాత చెప్పారు, డోర్ కట్ నేసి ఉంటదట. ఈ 200 మంది వెళ్ళి కూడా లోపల స్వామివారిని చూడటానికి ఉండదట, కటన్ వేసి ఉంటది అన్న విషయం తర్వాత వాళ్ళే చెప్పారు. సార్ మీరు బయటే ఉన్నారు రాలేదంటే మీకేం కనపడింది అన్న. అదే ఇది అయిపోయాకే డోర్ కటన్ తీశారు సార్ అంటే మరి మేము అప్పుడే వచ్చాం కదా అన్న. ఆ కంటిన్యూషన్ లో నేను కూడా వచ్చాను కదా, అంత నెట్టుకొని లోపల ఉక్కపోతతో ఎందుకున్నారు. అలా జరిగింది. మొత్తం మీద దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాను.
జస్ట్ ఆ మిరపకాయ బజ్జీలో వాళ్ళని అడిగాను, ఏమండి ఈ ఆయిల్ ఎప్పుడన్నా మార్చారన్న? లేదండి కరోనా టైంలో కూడా తీసి భద్రంగా డబ్బాలో పెట్టి ఆఫ్టర్ కరోనా మళ్ళీ ఇన్ని వాడుతున్నామండి అన్నారు. అంటే అసలు ఆయిల్ ఒక్కసారి కూడా మార్చలేదంటే అస్సలు మార్చలేదు, అయిపోయినప్పుడల్లా 2 ప్యాకెట్లు పోస్తామన్నాడు. ఆ కళాయిలో తగ్గుతూ ఉంటే మళ్ళీ మరి ఇదంతా ప్రజలకు హాని చేసిద్ది అంటే తెలియదు సార్ అన్నట్టు. అడుక్కి ఒక షాప్ ఉంది, బజ్జీల షాప్. చిన్న పిల్లలకి ఒలిసి పెడుతుంది, విషం పెడుతుంది అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. బా ఎంత బాధ అంటే పైవాడు చూసుకుంటాడు, వెరీ ప్రాగ్మాటిక్. పైవాడు చూసుకునేటట్టయితే హాస్పిటల్స్ ఉండవమ్మా. వెరీ క్లియర్. అసలు మీరు భగవంతుడు అనేవాడు మీ కోరికలు తీరుస్తాడంటే ఫస్ట్ హాస్పిటల్ ముందు గుడే ఉంటది, అక్కడే మొక్కుంటారు భక్తులు పేషెంట్ వెళ్ళేటప్పుడు. అంటే భగవంతుడు డైరెక్ట్ గా సరే ఇదే తిరుపతి జర్నీ అయిపోయింది రీసా గారు, కిందకు వచ్చేసాను. అలివేలు మంగాపురం అని ఉంటది కింద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1000 మంది రోడ్డు మీద చెప్పులు లేకుండా కాలుతుంది రోడ్డు మధ్యంటప్పుడు. లోపలంట ఒక సేవ జరుగుతుందట, కటన్స్ వేసి డోర్స్ వేసి ఉందంట, సేవ జరుగుతుంది. మిమ్మల్ని ఎవరిని రానిరు, 3 దాకా ఈ ఎండలో నిలబడాలని చెప్తుంది సెక్యూరిటీ. ఏం సేవ జరుగుతుందన్న సెక్యూరిటీతో ఏదో చెప్పాడు, వసంతమో పంచమో ఆ పేర్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి జరుగుతుంది అన్నాడు. అయితే భక్తులను వెళ్ళనియమన్నారు. ఎమ్మటే ఆ కారుడికి ఫోన్ చేసేవాడు, ఎక్కడో పెట్టుకుంటాడు వెళ్ళి, అరే బాబు డ్రైవర్ ఇక్కడ రా, వెళ్ళిపోతాం మనం ఇక్కడ, వీళ్ళు 3 దాకా తీరట తలుపులు, లోపల సేవ జరుగుతుందని. ఇంకా నేను వెళ్ళిపోయాను, అక్కడి నుంచి వెళ్ళిపోయి అరుణాచలం వెళ్ళాను మొత్తానికి. మా మిస్సెస్ అంటే నువ్వు దేన్ని నమ్మట్లా, ఏమన్నా అవుతుందేమో అని. అంటే జర్నీ కూడా మరి అదే ఉంటది కదా. అయిన తర్వాత అయింది ఇప్పుడే, అదే ఉంటుంది. అయిన తర్వాత మొత్తానికి అరుణాచలం వచ్చింది, బోర్డు చూశాను. ఏదో మధ్యలో గోల్డెన్ టెంపుల్ దారిలో నుంచి వెళ్తాను, ఆగమంటే ఆల్రెడీ చూసిందని మళ్ళీ చూడక్కర్లేదు. ఇంకా ఆ రోజు ఏం పొందామో మళ్ళీ అదే పొందుతాము. ఇంకా మళ్ళీ అట్లా ఏమి ఉండదు. ఒకసారి 1కి 10 సార్లు మన ఇంటి పక్కన ఉన్న గుడికి రోజు పోయి వచ్చినంత మాత్రాన అతికేదేమి ఉండదు అని ఏదో చెప్పుకుంటూ గుడి దాటేసుకుంటూ వెళ్ళిపోయాం, ఆపలేదు. ఇంకా అరుణాచల్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రమణ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము. ఇంకా వెళ్తే లోపల కార్ పెట్టుకోవడానికి వీలు లేదన్నాడు, చాలా ప్లేస్ ఉన్నా. లేదంటే అట్లా ఎలా లేదు అన్నాడు. సరే ఓకే నో ప్రాబ్లం అని ఇంకా గుడికి వెళ్ళిపోదాం అన్నారు. లోపల గుడికి వెళ్తే నన్ను బాగా తోస్తున్నాడు ఒక అతను, అసలు ఎరగ తోస్తున్నాడు. ఎరగ తోస్తుంటే నేను అన్నా, మీరు ఇదే ఫస్ట్ సారా రావటం, ఇదే ఫస్ట్ సారా మీరు గుడికి రావటం అంటే ఇది 15వ సారా అన్నాడు. 15 సార్లు వచ్చినా కూడా లోపల ఏముందో నీకు కనపడలేదు అన్న. కనపడుతుంది శివలింగం ఉందని, మరి దానికి ఎందుకు తోస్తున్నావు అన్న. ఇప్పుడేమైనా కొత్తది పెట్టారా అంటే లేదు అదే ఉందండి అన్నాడు. అన్న తర్వాత అతను కొంచెం ఆగాడు, నువ్వు నిజంగా నన్ను తొయ్యొద్దు, నువ్వు వెళ్ళాలంటే నేను సైడ్ ఇస్తాను, నువ్వు వెళ్ళిపో. ఇంకా వాళ్ళ పాప ఏదో ఆగమన్నట్టు ఫాదర్ ని. సరే అవును కదా ఊరుకోడాడు. మూర్ఖత్వం లేదండి, వీరి మీద పూర్తి సంపూర్ణ శ్రద్ధ ఉంది కాబట్టి అన్నిటి మీద ముందుకెళ్ళాం. ఇంకా ముందుకెళ్ళాక ఇక ఆ నెట్టుడు భరించలేకపోతాను, ఒక్క పోత తడిసిపోతుంది. నేను వెళ్ళిపోతాను అన్నా. ఇంకా అంటే అక్కడ ఉన్న వాలంటీర్ని పిలిచి నేను వెళ్ళిపోతానంటే ఇంకొంచెం ముందుకు రా, అక్కడ ఉంది ఓపెన్ అన్నాడు. వచ్చేసా బయటికి. ఇంకా నేను వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళిపోయా? డైరెక్ట్ గా మా మిస్సెస్ వెనక ఉంది. కనీసం నేను చెప్పా ఆమెకి, అక్కడెక్కడ ఉంటా, ఎక్కడికి వెళ్తాను తెలియదు కదా, ఎగ్జిట్ కూడా తెలియదు మాకు. 4 రకాలుగా ఉంది ఆ గుడి. ఏదో ఒక ఎగ్జిట్ లో ఉంటాం. మొత్తానికి కమ్యూనికేషన్ అవుదాం. తర్వాత నువ్వు అంటే 2 గంటలకు వచ్చింది నెట్టుకొని మొత్తం మనిషి అయిపోయిందండి దర్శనం అన్న అమ్మాయి అని. అయిపోయిన తర్వాత ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఉంది. అసలు గిరి ప్రదక్షిణం అంటే ఏంటని క్షుణ్ణంగా చూశాను. డాంబర్ రోడ్డు, కుక్కలు, పందులు, ఎద్దులు, ట్రాక్టర్లు, లారీలు తిరుగుతున్నాయి ఆ బండ్ల మీద, రోడ్డు మీద. దీని మీదే మనం నడవాలని అన్నారు. అదేంటి గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ఇట్లా మట్టి ఉండి అది కాదుగా, నాశనం చేసిండయా అసలు అనే సరే అది కూడా చెప్పులే. అసలు నేను అన్నా ఇది చాలా పిచ్చ పని అన్నా. మా పక్కన ఈయన ఒకటి చూపించాడు. ఈయన ఫోన్ చేసి వాడికి చెప్పాడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని కథ చేయడానికి. వాడు అన్నాడు
అంటే రేపు పొద్దున 16 లక్షల మంది వస్తారు అన్నాడు. 16 లక్షల్లో కేవీరావు ఉన్నాడు కదా అన్న. ఉన్నాడు అన్నాడు. మరి నేను మాట్లాడేది నా గురించే మాట. ఇది కొంచెం పని నేను చేస్తే ఇప్పుడు ఇది చాలా తప్పు, ఇలా తిరగటం, చెప్పులు లేకుండా ఈ డాంబర్ రోడ్డు మీద ఈ బర్రెలు తిరుగుతాయి. నిజానికి మట్టి రోడ్డు ఉంది, మన పార్క్ బాగుంది యాక్చువల్లీ. అయితే అది లోపల ఇంకోటి ఇన్నర్ గిరి ప్రదక్షిణ ఉంటుంది, అక్కడ మీరు తిరగవచ్చు. ఇది రోడ్ తెలియదు నాకు, ఇదేనట తిరిగేది అందరూ. అందరు ఇదే లోపల చుట్టూ కాదు, కొండలోనే మళ్ళీ లోపల ఇన్నర్ గిరి ప్రదక్షిణ చాలా మంది వెళ్తారు. అంటే అట్లా అసలు చాలా మంది అన్న కాడే మీరు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళి వచ్చారు. చాలా మంది నేను వెళ్ళలేదు, వెళ్ళలేదు కాబట్టి విరూపాక్ష గుహకి వెళ్తున్నప్పుడు కొందరు వెళ్తారు. అంటే ఎంత అంటే వేళ్ళ మీద లెక్క పట్టే ఇప్పుడు విన్నారంటే మళ్ళీ అది కూడా బిజీ చెప్తాను. ఇప్పుడు నాకు ఆమెకి రమణ ఆశ్రమంలో డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఆమె వెళ్తానంటారు, నేనున్న వెళ్తే కాళ్ళు బొబ్బలు వస్తాయి. అయినా ఇంత సంతలో ఈ గోళ రోణిధ్వనిలో మనం సాధించేది ఏంటి? ఈ ప్రదక్షిణం చేసి 15-16 కిలోమీటర్లు ఏమీ ఉండదు రాదా, కాళ్ళు అరిగిపోవటం, బొబ్బలు రావటం. అసలు లేరు, ఇద్దరు యూఎస్ లో ఉన్నారు. అయిన తర్వాత ఓకే డిస్కషన్ అవుతుంది రమణ ఆశ్రమంలో బల్ల మీద కూర్చొని. అయితే బయట ఒక్క నిమిషం ఏంటంటే బయట భోజనం తినలేను నేను ఆ హోటల్స్ లో. డౌట్ వచ్చి కొంచెం ఆశ్రమంలో భోజనం అడిగాం. ఫస్ట్ వెళ్ళటంగానే చెప్పాం. డ్రైవరు మేము ముగ్గురు ఉన్నామండి. అంటే మామూలుగా అయితే టైంకి ఇంతమంది కానీ ముందే చెప్పతారట, ఒక రూల్ ఉందట ఆశ్రమం. నిజం కూడా కరెక్టే ఆ రూల్. ఆఫీస్లోకి వెళ్ళి చెప్పాం, ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చాం, బయట తిన్నాం, కొంచెం అవకాశం ఉంటే ప్రసాదం లాగా భోజనం చేసి వెళ్ళిపోతాం మీకు అంటే సరే ఓకే చెప్పారు కదా, ఓకే డన్ అన్నాడు ఆయన, ఉన్న పెద్ద ఆయన. అక్కడ వెళ్ళిపోయాం. ఇంకా ఇప్పుడు ఫైనల్గా తిరగాల గిరి ప్రదక్షిణ. నాకు అసలు బయటకు వచ్చి ఆ బస్సు ఆరంలో లారీలు అయిపోతుంటే అసలు ఇక్కడ మనుషులు తిరగడం ఏంటి ఫస్ట్ అసలు నాకు ఫండమెంటలే తప్పు. అసలు ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవడో ఇలా క్రియేట్ చేశారు. తిరిగితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? అయిన తర్వాత ఫస్ట్ ఇక నేను ఫైనల్ గా చెప్పాను, నేనైతే తిరగను అనేది నేను డిక్లేర్ చేశాను. ఇక ఆమన్నది నేను తిరుగుతాను అట్లయితే అన్నది మా మిస్సెస్, నేను తిరుగుతాను. మరి ఇంత దూరం వచ్చాం, ఒక్క గిరి ప్రదక్షిణ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అంతవరకు అండర్లైన్ చేస్తాడట. అదంతా అయిపోయి కొత్తది మళ్ళీ అధ్యయనం స్టార్ట్ అయింది మనిషి జీవితంలో. ఆయన చెప్తున్నాడు అంటే ఓకే ప్రతి సెకండ్ కొత్త అధ్యాయమే, మనం ప్రతి శ్వాస కొత్తదే. ఎందుకంటే పాతది ఉండవు, ఏదో ఒక రోజు ఆ లాస్ట్ శ్వాస పీల్చాం అంతే, అక్కడతో అయిపోతుంది. అంటే ప్రతిదీ కొత్తదే. అందుకని దయచేసి నాకు అలా చెప్పొద్దు ఇంకా అని ఇద్దరు సందుని కొంచెం చిన్న డిస్కషన్ అయింది అంతే. ఎందుకంటే చాలా విలువైంది కదా, చాలా విలువైంది రేసా గారు. ఇక్కడ కూర్చొని మనం అంత చిన్నగా మాట్లాడతాము, అన్ని లక్షల మంది ఎంతసేపటికి ఏదైనా మాట్లాడితే ఎవరన్నా ఏమంటారో తెలుసా, అన్ని కోట్ల మంది అన్ని లక్షల మంది నమ్మారు కదా అంటారు. మాటకు ముందు మాట వస్తుంది అసలు ఫస్ట్. నీకేంటి నువ్వేంటి అని చెప్పరు ఎవరు కూడా. ప్రమాణమే కాదు. అయిన తర్వాత డిస్కషన్ లేదు, నేను ఆమెకు చెప్పాను నిజంగా రాదా ఇది ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణలో ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు 8 గుళ్ళు 9 గుళ్ళు ఉన్నాయి, గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుంటారంటే మన కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, చక్కగా నువ్వు కూర్చో వెనక్ సీట్ లో, ప్రతి గుడి దగ్గర ఆపుతాడు, నీకు కావాల్సినంత సేపు దండం పెట్టుకో, మళ్ళీ కారే మళ్ళీ తీసుకెళ్తా. సరే కాంప్రమైజ్. అయితే అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే ఇట్లా తిరగాలట. నేను మొదలు పెట్టింది రివర్స్ పెట్టి, ఎందుకంటే నేను వెళ్ళటానికి నాకు కన్వీనియంట్ దారి మళ్ళీ నేను రిటర్న్ లో అది నేను ఆలోచించుకున్నాను. ఇక్కడ ఎక్కడో మొదలవుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళి అది చుట్టుకొని ఇలా వచ్చి మళ్ళీ ఇలా అంటే డబల్ అవుతుంది ఒక చోట. డబల్ ఎందుకు, కాన్సెప్ట్ లోనే వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్ళిపోతే కరెక్ట్ గా మనం అలా వెళ్ళిపోవడానికి దారి. అక్కడ ఉన్నోడిని అడిగా ఎగ్జిట్ మళ్ళీ మేము హైదరాబాద్ పోవాలంటే ఏ దారి అంటే ఇట్లా వెళ్ళాలండి అన్నాడు. ఇట్లా వెళ్ళాలంటే రివర్స్ లో వెళ్తే కరెక్ట్ గా నేను ఆ 8వ అయిపోతుందని ఇంటికి హైదరాబాద్ రావచ్చు. ఇక నాకు ఇంకా అక్కడ పడుకునే ఉద్దేశం లేదు, ఏం లేదు. ఇంకా రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది బయలుదేరేసరికి. అయినా పర్లేదు తెల్లారిపాటికి ఇంటికి వస్తామని ఒక కాన్ఫిడెంట్. ఇక అయిన తర్వాత ఇక మొదలు పెట్టాం. ప్రతి గుడి దగ్గర ఆపాను. అదే అందరూ అట్లా వెళ్ళకూడదు అన్నారు, నువ్వు తప్ప ఏ కారు వెళ్ళదు కావాలంటే చూసుకో అన్నారు అక్కడ ఉన్నోళ్ళు. కారు ఒప్పుకుంది ఫైనల్ గా, రివర్స్ కదా మరి అదే అక్కడే ప్రాబ్లం. రివర్స్ ఎందుకు, నా మనసులో రివర్స్ లేదంటున్నా. మనం వెళ్ళే దారి ఎగ్జిట్ అయ్యే టైం మనం హైదరాబాద్ ఇట్లా వెళ్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ డబల్ వర్షన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లా వెళ్ళటం అది రాంగ్ మనకి.
అంటే అంటే అన్ని నీ ఇష్టం వచ్చినట్టు జరగాలంటే నా ఇష్టం వచ్చినట్టు జరగటానికి ఏం లేదు. మరి నిజంగా కూడా మనం ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళాలన్నప్పుడు ఈ దారి ఉంది, ఇలా వచ్చి లాస్ట్ గుడి అయిన తర్వాత ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ అంతా ఇంకా మనకు సంబంధం లేదు, చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా అప్పటికే వాదించి ఉంటారు కదా, ఇంకా అర్థమైపోతుంది ఇది ఈయన ఫేవర్స్ అని జనాలకు రివర్స్ అని చివరికి అలాగే రివర్స్ చేశారు. రివర్స్ అని అనుకుంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, అంటే కన్వీనియంట్ గా చేసుకుంటున్నాను కదా. వెళ్ళి అనుకున్న చోట్ల అక్కడ నెట్టుకుంటున్నారు విపరీతంగా. ఆ లోపల చిన్న బొక్కలు ఎక్కడో ఉంటాయి కొన్ని వాటిల్లో 9 స్పాట్లలో కూడా ఒక్కొక్క చోట చాలా ఇరుకుగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. నేను వీలైనంత వరకు ఆ పైన నిలబడి ఏమి వెళ్తూ ఉంటుంది. ఇంకా నాకు టెన్షన్ ఏం లేదు కదా, అది అట్లా పోవటం ఏమీ లేదు. ఒక్కోసారి సర్వే జన సుఖినభవంతు కూడా అనుభూతి కావట్లేదు. అంటే ఎవతాడు అనుకుంటాడుగా, మళ్ళీ మనం అంటే మాత్రం ఏం ఐస్ వచ్చేది ఉంటుందా, ఐదు ఉంటే అవుతుందిలే ఇట్లా అంటామని వెళ్ళి కూర్చోవటం కార్లో. నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 8 అయిపోయింది. ఇంకా ఇన్ని చేసి ఇంటికి చేరతామో లేదో హైదరాబాద్. ఒక్కటన్నా తిరుపతి గర్భగుడిలో కూర్చొని ఇది మామూలు గుడి, కటకటాలు దారాలు ఎలా ఆడుతున్నాయి, పైసలు కనపడుతున్నాయి, 10 పైసలు బిల్లు, 10 రూపాయల బిల్లాలు పెట్టి ఉన్నాయి అక్కడ. అంటే పబ్లిక్ ఇవన్నీ చూడరు. తిరుమల లోపలికి వెళ్ళిపోవడంలో ఇంకా స్వామివారి దర్శనం తప్ప నీకు ఇంకా వేరేది ఏం కనపడదంటున్నా. ఆ వైభోగం వాళ్ళకి అందులోకి వెళ్ళిపోతారంటున్నా ఆ మైకంలోకి. నాకేమనిపించిందంటే కొండ మీద ఏ బొమ్మల షాపు లేకుండా ఏ ఒక్క తిని పదార్థాలు ఇవన్నీ తీసేస్తే నీకు ఇంకా ఏం కనపడదంటున్నా, వైభోగం ఏమి ఉండదు. ఇంకా స్వామివారి గుడే ఉంటుంది, నువ్వు వెళ్ళటం గుడిలోకి వెళ్ళి బయటకు వస్తుంటావు. అవి మొత్తం తీసేస్తే ఏదైనా కొత్త సీఎం వచ్చి నిజంగా గుడి మీద ఇవన్నీ ఉండటానికి వీల్లేదు, కిందే అమ్ముకోవాలి. ఏమన్నా అమ్ముకుంటే పైన ఓన్లీ భక్తుడు వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. అంటే ఇంక నీకు అక్కడ ఏం కనపడదు. ఇంకా బోరల షాపులు, సవరాల షాపులు, పిల్లల బొమ్మలు, రెడీమేడ్ బట్టలు ఎన్ని వచ్చేసినాయో ఇప్పుడు. నేను ఆ 10-12 ఏళ్ల క్రితం వెళ్ళిన దానికి ఇప్పుడు దానికి మారిపోయింది. వాళ్ళు ఎంత రౌడీయిజంగా ఉంటారో మళ్ళీ ఆ సేల్ చేసేవాళ్ళు. వాళ్ళలో భక్తి భావన అసలు ఏమీ ఉండదు. రాదమ్మా తీసుకో కొన్నావులే చాలే, ఇలాంటి మాటలు. అసలు ఇలాంటి వాళ్ళని పైన ఎందుకు అమ్ముకొని ఇస్తున్నారు? అసలు ఇవన్నీ కొనుక్కొని మన ఊర్లో కూడా దొరుకుతాయి కదా ఆ ప్లాస్టిక్ బొమ్మ షాపులు. ఏ ఊర్లో దొరకట్లా, ప్రతి ఊర్లో దొరుకుతున్నాయి. ఆ బూరలు, ఆ ఎర్రదారాలు, నల్లదారాలు, ఆ మురమురాలు, ఏమంటారు ఊరి పేరమ్మా, అది ఊరి పేరు. తిరుపతి నరకం అని పెట్టుంటే కూడా నరకం వెళ్ళి వస్తున్నాం అనేవాళ్ళు. ఎవడన్నా పేరు పెట్టుంటే, ఇందాక మీరు అన్నారు కదా నది పేరు ఏదో చెప్తుంటే, అది పెట్టారమ్మా ఒక పేరు, కావేరి, తుంగభద్ర పెట్టారు అట్లా. అయితే ఆ కొండ మీద IAS కోచింగ్ సెంటర్ అసలు నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ తీసేస్తే ఏముండదు అక్కడ వైభవం. నువ్వు మామూలుగా వెళ్తావు, మన పక్కన ఉన్న కాలనీలో టెంపుల్ ఎలా ఉంటదో అలాగే ఉంటుంది. విషయాన్ని చూసేవాడికి ఇబ్బంది లేదు, కానీ ఈ మనుషులు చేసే నాన్ సెన్స్ వల్ల మీరు ఇదంతా అబ్జర్వేషన్ లో మనుషులే నాన్ సెన్స్ చెప్తున్నారు అంతే. దేవుడు కదా కావాల్సింది, ఆ దేవుడి వరకు వెళ్ళి వస్తే సరిపోతుంది. ఎందుకు కొండ మీద ఇవన్నీ ఎందుకు అమ్ముకోవాలి అసలు? ప్లస్ ఈ ఫుడ్ ఏంటి అసలు? ఈ దారుణమైన ఫుడ్ ఏంటికి స్వామివారి దగ్గర? ఇంత గొప్పగా ఉన్న స్వామివారి దగ్గర ఇలాంటి బజ్జీలు అమ్మటం ఏంటి? ఆ ఆయిల్ మార్చకుండా పెద్ద గొప్ప లాజిక్ చెప్పాడులే. నిజమైన భక్తుడు వాటిని పట్టించుకోవడం. అయితే కొంతమంది ఏమంటారు, దర్శనం లేట్ అయితే భోజనాలు ఉండాలి కదా. అసలు దర్శనం లేట్ అవటానికే ఛాన్స్ లేదు, దర్శనం లేట్ అవటానికి ఛాన్సే లేదు. ఎందుకంటే శ్వాస నువ్వు ఎలా పిలుస్తున్నావు దర్శనం అలాగే అవుతుంది. శ్వాస బిజీ ఉండదు, అయిపోయాక దర్శనం కూడా అలాగే అవుతుంది. వాస్తవంగా ఆపుతున్నారు బ్రేకులు, VIP బ్రేకులు, చాలా బ్రేకులు ఉన్నాయి. ఆ లిస్ట్ చదువుతుంటే నీకు ఆ బ్రేకుల్లో ఏమైతుందంటే జనం గుమ్మి కొడుతున్నారు. నిజంగా పబ్లిక్ ని తలుపు ద్వారం తెరిచుంటే తిరుపతి ఎప్పుడు ఇంకొక మనిషి వెనక మనిషి నిలబడాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత. దాన్ని కప్పెట్టి అట్లా దాన్ని నిర్బంధించారు. అట్లా ఒకేసారి ఇట్లా ఇరుక్కుపోయాడు. మీకు విలేజెస్ లో తెలియదు, బందరి దొడ్డని ఉంటది. నానా జాతులు అన్ని గేదెల్ని బర్రెల్ని అందరూ తోలుతాడు. ఒక టైం తీస్తాడు వాడు, తీయటంతోనే వాటికి ఏమీ సంబంధం లేదు. ఊరి మీద పడి వాటికి ఇష్టం వచ్చినట్టు తినేది. ఎందుకంటే ఒక వాళ్ళకి వాటికి ఏం పని చేయదు. అప్పుడు వరకు బంధించి ఉంటారు కదా. ఇట్లా నన్ను ఒకడు తమిళుడు తొక్కేసాడండి. అసలు ఎట్లా పెట్టి ఇట్లా నూకేసేస్తే తిరుపతిలో ఇంత లోతు నీళ్లు, వర్షం కురుస్తుంది, తడుస్తున్నా. లాస్ట్ టైం ఎందుకు వెళ్ళొద్దు ఇక ఫర్దర్ అన్న డెసిషన్ తీసుకున్న సంవత్సరం జోరున వర్షం, ఇంత లోతు నీళ్ళల్లో ఉన్నాం. ఎన్ని గంటలు? 12 గంటలు. ఏమి చూడటానికి ఉంటున్నానని నాకు లోపల ఉడికిపోతుంది. నేను ఇంకేం చూడాలి వెళ్ళి ఇంత కష్టపడి? అదేనండి దర్శనం అంటే అంత కష్టపడి
ఇంకొక జోరు ఆ రేకులు సరిగ్గా లేవు, బొక్కలు ఉన్నాయి, అవి పడుతున్నాయి. కొద్దిసేపు తప్పించుకున్నా, కొద్దిసేపు తర్వాత ఇటు తప్పించుకున్నా అవి పడుతున్నాయి. ఇక తడవని అని వదిలేసా. కింద ఎంతలోతు నీళ్లు, ఎందుకంటే లైన్ ఎక్కడో ఉన్నాం. 12 గంటలు అంటే మీరు ఆలోచించండి, చాలా పెద్ద లైన్ ఉంటది కదా, అదేదో సందర్భం. 12 గంటల వెయిటింగ్ రూమ్ అంటే ఆ మెట్లెక్కి వెళ్తే మెట్లెక్కిన తర్వాత సంగతి ఇది నువ్వు చెప్పేది. ఓసారి లాస్ట్ ఇది మీరు అయిపోయింది కదా, ఓకే. ఏ చిన్న ఒక మా అమ్మమ్మ ఒక ఆవిడకు చిన్న అంతర్గతంగా కోరిక ఉన్నది. ఆమె మరణిస్తుందని నాకు ముందే. సో నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, నేను చేయగలిగినవి చేస్తానని చెప్పాను. 3-4 అడిగింది నన్ను. 4:30 ఎక్కి చూడాలి, ఎక్కి చూసాను. తర్వాత తిరుపతికి వెళ్ళాలి. సో ఆమె కోసం నేను తిరుపతి ట్రిప్ వేశాను. అందరినీ తీసుకెళ్ళి 15 మంది దాకా. ఊరికే అందరూ ఒక్కరిని తీసుకుపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది, అందుకని అందరు సరే నాకు కూడా కొంచెం డబ్బు ఎర్న్ చేస్తున్నా, నాకు తిరగాలని అనిపించింది. ఇంకోటి అందరం మనవాళ్ళే, వాళ్ళు ఎవరు డబ్బు ఎర్న్ చేయట్లే. సో చేసే వాళ్ళతో అందరం కలిసి వెళ్ళాం. సో ఏదేమైనా శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న తాపత్రయం ఉన్న ఆవిడ మధ్యలో ఒకసారి తొక్కిసలాట అయ్యి ఇట్లా ఒత్తితే ఇట్లా ఒక 4 మధ్యన ఇట్లా ఆమెకు 70-80 ఏళ్ళు భయమాట. ఇట్లా చేతులు పైకి లేపి అంటే ఒత్తారు, చపాతీ ఒత్తిన. నేను పక్కన చూస్తున్నా ఇట్లా ఒక గమ్మత్తైన పొలికేక పెట్టింది. పొలికేక గమ్మత్తైన కేక, అట్లాంటి కేక నా లైఫ్ లో వీళ్ళే. తర్వాత చిన్న లూజ్ అయింది, తగ్గి పోదాం పారా ఇంటికి వెళ్ళిపోదాం అన్నది. నేను మరి శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే అయ్యింది ఇప్పుడే. నేను బతుకుంటాను కదా రా దర్శనం చేసుకో, నేను ప్రొటెక్ట్ చేస్తానే, నీ కోరిక అది. ఏవరా నాకు నమ్మకం ఈ కొడుకులు ఎట్లా తొక్కారంటే ఆమెని శ్వాస వెళ్ళిపోయింది. ఇప్పుడు అరుణాచల గిరి ప్రేక్షకులు కూడా అదే అక్కడ ఉంటే ఇగో కొండ చుట్టూ తిరుగు ఎంత ఖాళీ ఉందో, అందుకే తెలుసుకోవాలి ఉన్నదే అరుణాచలం అని. ఎప్పుడెప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ అయినాయో అప్పుడు ఈ పిచ్చి జనాలు లేరు కదా. మూఢభక్తి పోవాలి, మూఢభక్తి పోతే ఇదంతా గందరగోళం ఉండదు. సో నేను ఆ విషయం ఎందుకు చెప్పాడో దారుణంగా కోరికలు కోరుతూ చేయమని చెప్పలే ఆయన. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక సమస్యతో వస్తే ఆ సమస్యలో ఉంటావు కదా, నీ మనసుని పక్కకు తప్పించాలి, కాస్త నువ్వు వినే స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే నీకు మంచి నిద్రపోవాలి. అందుకని ఒకసారి తిరిగి రాపో, నీ బాడీ మైండ్ సెట్. అప్పుడు ఎప్పుడు చెప్పలే అసలు ఆయన కోరికలు తీరితే ఎందుకు చెప్తాడు? ఆయన ఏనాడు అసలు కోరిక లేని స్థితికి రమ్మనే ఉపదేశ సారము రమణ సారము. మళ్ళీ కోరికలు తీర్చుకొని పోతే వాడంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. అండ్ అదేంటి ఆ 14 కిలోమీటర్లో నేను ఒకసారి చేశాను. ప్రతి 100-200 మీటర్లకి ఇంత పులిహార, లిటరల్లీ బఫే భోజనం తిన్నట్టుంది, ఫుల్ గా తింటూ నెమ్మదిగా. అది జస్ట్ ఇదేమంటారు, భక్తి కూడా ఒక టూరిజం అయిపోయింది. అందుకని అదంతా ఉండనిలే మనకి ఎందుకు. కానీ విమర్శించటం కాదు ఇదంతా, ఇప్పుడు మాట్లాడిందంతా కూడా ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశం అయితే కాదు వాస్తవంగా. ఎందుకంటే మనం కొన్ని విమర్శిస్తూ అనుకుంటే మళ్ళీ మనం కొన్ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఇంకోటి చేయాల్సి వస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్, మనం ఒక రిలేషన్ చనిపోతే వెళ్తే ఈ మురమరాలు ఇలా చల్లుతారు కదా, శవం మీద కూడా పడతాయి, అవి చెవులోకి పోయింది. దింపుడు కాలం అంటారు కదా, ఇక దింపి లాస్ట్ ఫైనల్ ఇక నెక్స్ట్ ఇక తీసుకెళ్లి అక్కడ వేస్తారు చితి మీద. వచ్చిన బంధువులు వాళ్ళ కొడుకుని అంటున్నారు, ఏమిరా కళ్ళు కనపడతా, డాడీ చెవులు మురమరాలు పడ్డాయిరా తీరంటే, వాడు నేల మీద పడుకోబెట్టిన శవం కదా. అంటే వీడు ఎంత వంగాల, వంగితే కూడా కనపడవు చెవులు. వీడు కంప్లీట్ గా ఫ్లాట్ గా అయిపోయి ఆ పుల్ల పెట్టి తీస్తున్నాడు. నేనేమన్నా అంటే కొన్ని క్షణాలు అయితే మొత్తం కాల్ చేస్తారు, ప్రత్యేకంగా మురమరాలు తీయక్కర్లేదు. కొన్ని క్షణాలే, నిమిషాలు కూడా కావు. దీనికి ప్రత్యేకంగా పుల్ల పెట్టి ఆ మురమరాలు తీయాల్సి
అప్పటికి 3 రోజులైంది డీ ఫ్రిజ్ లో పెట్టి అతన్ని బాక్స్ లో పెట్టి. అసలు అది ఓకే. ఆయన వినేవాడైతే వీళ్ళు ఏడుపుడికి ఎప్పుడు లేచేవాడు. 3 రోజుల నుంచి అతన్ని బాక్స్ లో పెట్టి ఉంచారు. కానీ ఒక్కటైతే నిజం, నిజంగా పిలిస్తే పబ్లిక్ ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు అంటే ఆచారాలైన సంప్రదాయాలైన భక్తి అయినా ఒకప్పుడు క్వాలిటీగా పద్ధతిగానే ఉండే. మధ్యలో ఈ గుంపు జనాల అయితే అతను మొలతాడు ఉంచకూడదట. నేనేమన్నా ఇట్లా ఇంకొక సందర్భం ఇంకో చోట చాలా క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం ఇట్లా గుంజుతున్నా. ఏమనుకున్నా, తిరిగితే రక్తం వస్తుంది. దానికోసం పంపిస్తున్నారు 5వ ఫ్లోర్ లో చాకుంది పట్టురామని. కింద సెల్లార్ లో జరుగుతుంది ఈ తతంగం. ఆయన చెప్తున్నారు ఇంకొక రిలేషన్, ఫైనల్ కిచెన్ లో చాకుని తేప మొలతాడు కట్ చేయాలి అని. దీనికి కట్ చేయడం ఎందుకంటే ఇట్లా గుంజితే ఊడి కట్ అయిద్ది కదా, అంటే శరీరం అంట కట్ అయిద్దట. తీసుకెళ్తున్నాం అమ్మా, అది స్నానం చేపిస్తున్నాం అంటే ఇక ఫైనల్ సమాచారం అయిన తర్వాత ఇక బండి ఎక్కించేటప్పుడు ఎండ వస్తుందంట, గొడుగు పట్టురమ్మంటున్నాడు. అంటే ఇన్ని చేసి 20 నిమిషాల్లోనే కాల్ చేస్తున్నాం. ఈ తతంగం మంచి చూసుకోవాలి. గొడుగు కోసం వెళ్ళి అంటే ఒకటే రావు. ఒక మాట ఏంటంటే ఒక రీసా గారు ఇవాళ ఒప్పుకోపోయినా ఆయన వీడియోలు చాలా విన్నాను. ఒక రకమైన దాంట్లో ఉండిపోయారు. ఇంకా కొత్త వర్షంలోకి రావడానికి ఇష్టపడతల్లా. వస్తే భయం ఏం జరిగిద్దు. నిన్న ఈయన ఒక గురువు దగ్గర తీసుకెళ్తే మరణం మధురమా నరకమా అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదన్న ఫస్ట్ మాట అదే అడిగారు. అంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆయన ఏమంటున్నాడంటే నేను అన్ని ఆ గండాలు తప్పిస్తాను, మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తుంటే, మరణం అంటే ఫైనల్ గా మనం మరణిస్తాం ఏదో ఒక రోజు కదా. అది మరణం అంటే అదేమన్నా ఇబ్బందికరమైందా మంచిదేనా? చనిపోవడం తప్ప అన్న. తప్పేం ఇంకా అసలు సమాధానం లేదా, అతను ఇంకా మాట్లాడలేదు. నా దగ్గర లేవండి అన్నాడు. మరణించడం తప్ప అని అడిగాను. అంటే మరణం అనేది మధురమా నరకమా అడిగితే నా దగ్గర లేదండి అన్నాడు. అయితే చనిపోవడం తప్పు అనుకుంటున్నారు అందరూ. చనిపోతాం కదా, చనిపోవడం తప్పు ఎట్లయితది? దానికి నువ్వు చేసేదేంటి కొత్తగా నీకు అంటాడు. అదేమంటే ఆ రోజు మీ యాక్సిడెంట్ లో అతని కాళ్ళు 2 ఇరగాలి కానీ 1 ఇరిగింది. అలా ఉండదంటున్నా. సిస్టమ్ లో అలా ఉండదు. కొంచెం జరగటం ఎక్కువ జరగటం అట్లా ఉండదు. నువ్వు తీసుకునే జాగ్రత్తను బట్టి ఉంటది అంతే తప్ప అట్లా ఏడుపుల గురించి కొన్ని జరుగుతున్నాయి అని కొంతమంది చెప్తున్నారు. రావు గారు ఇక్కడ ఏడుస్తారు కొందరు ఏడుపు రాకపోయినా ఏడవడం పడి ఏడవడం. ఎగ్జాంపుల్ నా దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే నాది సూపర్ మార్కెట్. నా దగ్గర నేను 2 రూపాయలు లడి తీసుకురాల అమృతాంజనం. ఎందుకంటే ఎవరు కొంటారని పెద్ద సీసాలే తెచ్చా. అయితే ఊరి నుంచి చుట్టాలు వచ్చిన వాళ్ళు నన్ను 2 రూపాయలు అడిగేవాళ్ళు. దేనికమ్మా 2 పెద్దది తీసుకోమంటే పెద్దది వద్దండి అనేవాళ్ళు. ఒక ఆమెను అడిగాను అసలు దేనికి చిన్నది అడుగుతున్నారని. అంటే చుట్టాలు చనిపోయారు, అది గల్లల్లో పెట్టుకొని ఏడ్చి పడేస్తాం, ఆ డబ్బాని ఇంటికి తీసుకెళ్ళకూడదు. అప్పుడు తెచ్చానండి మళ్ళీ లడీలు. లడి మీన్స్ ఇట్లా దండ ఉండేది లడి అంటారు. షాంపూ ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, వాటిని లడి అంటాం భాష. వాళ్ళకి ఏడుపు రాదు కదా, ఎక్కడెక్కడో బయలుదేరి వస్తారు. ఇక 7 చూడటంగానే వాళ్ళు గవేల్మని ఏడవాలంటే ఇక ఆ చిన్నది మూత ఉంటుంది, చిన్నగానే ఉంటుంది ఆ డబ్బా. మూత తీసి పెడతారు 2 కళ్ళలో పెడితే పొల వచ్చేస్తాయి కదా. ఇక అక్క బావ సచ్చినోడు ఎవడైతే వాడు ఇక వరుస పెట్టి వెళ్ళిపోయి మీద పడేసి ఇక ఏడ్చేసి కళ్ళన్నీ ఎర్రగైపోతాయి కదా. బాగా ఏడ్చింది సొంత అక్క మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇది నేను 2005లో మాట నేను చెప్పే మాటలు. అప్పుడు అమ్మ జనం అందుకు అడుగుతున్నారా ఇది అని అప్పుడు తెచ్చాను. ఆ చిన్నవి కూడా తెస్తే అప్పుడు అవి కొనుక్కుంటూ ఉండేవాళ్ళు జనం వచ్చి. తీసుకోకూడదట. మళ్ళీ నేనేమన్నా పెద్దది కొనుక్కొని పెట్టుకున్నంత పెట్టుకుని తీసుకెళ్ళాను ఇంటికంటే చావు దగ్గర తీసుకెళ్ళకూడదు. మళ్ళీ బారేయాలంటే దగ్గరికి భర్త తీసుకెళ్తారు ఇంటికి. తన బాడీ వెళ్తుంది కదా, తన బాడీ కాల్ చేసుకోవచ్చు కదా. ఇదంతా అంటే ప్రతిదీ ఇలాగే అనుకుంటున్నాం. ఎక్కడికక్కడే ఇదే ముందు పీపుల్ అందరూ అదే దారిలో వెళ్ళిపోతా ఉన్నాం. పొద్దుగుకులు ఇంకా ఎవరి వాళ్ళే ఓపిక లేదు. సర్లే సావని ఓకే ఆ సాంప్రదాయం అట్లా ఉన్నాను నేను. ఈస్ట్ కోసం మన తన్నకలు ఆడుతున్నారు పడుకోబెడతానికి 7.
ఫోన్ లో చూసారు, కొంచెం తిప్పండి, కొంచెం ఇట్లా అట్లా ఎటు తిప్పుతారన్న ఆడ రెడీగా బండి ఉంది, జస్ట్ అలంకరణ అయిపోతే అందరూ తోసేయడమే. ఇక ఎన్నిసార్లు తిప్పుతారు, అప్పటికే ఒక డైరెక్షన్ తిప్పారు. ఎవడో వచ్చి ఇది ఈస్ట్ అని ఎవడు చెప్పాడు అన్నాడు, నేను అక్కడే ఉన్నా. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, బృందావనంలో తిరుగుతున్నట్టు ఫీల్ అవుతాను నేను. కూడా అన్నారు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చోండి, ఒకసారి అన్నారు రెండు లేవు మురళి గారు, రెండు లేవు, ఉన్నది ఒకటే. అది ఏదనుకుంటే టైటిల్ మీ ఇష్టమే, మాట కదా తీసుకుంటున్నాం, నోట్ల నుంచి వచ్చేది మాట అంతే. ఆయన ఇష్టం, ఆ మాటలు ఎలా మాట్లాడతాడు అన్నది అతని ఇష్టమే కదా. అట్లా ఈ నమ్మకాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అట్లా నెట్టుకొస్తా ఉన్నారు జనం, ఇష్టం ఉన్నా లేకపోయినా. అలా మనకెందుకు, ఈ క్షణం అయితే అయిపోద్ది కదా, వీళ్ళందరితో ఎందుకు మనకి డిస్కషన్, ఎవరన్నా ఇలా మాట్లాడితే తేడాగా చూడటం, కొంచెం వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవటం, ఇంకా ఓకే, లేకపోతే వాళ్ళకి ఏదో కీడు జరిగిద్ది అనుకోవటం, అదొక భయం అండి. ఏ భయం ఉన్నా ఏ భయం లేకపోయినా మరణించడం మాత్రం ఖాయం అండి. అది ఎలా కాదు, రోగం వస్తుందా, సడన్ గా ఆగిపోతుందా, యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా మరణిస్తావు. అసలు ఎట్టి నువ్వు 100కి 100 పాటించినా మరణాన్ని మనం ఆపే శక్తి లేనప్పుడు ఇంకా మనకు నచ్చినట్టు బతికి వెళ్ళిపోవటం బెస్ట్ కదా. అంటే జీవించాం అంటే చాలు అన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా మీకు. రీసా గారు ఎన్నోసార్లు అనమాట, చాలా బతికాను కదా అని, నాకు ఎన్ని రోజులు బతికాను, ఇంకా అంటే ఇంకా ఇంకా ఏముంటుంది, ఇలాగే కదా రోజు ఎవ్రీడే. ఇప్పటికే చాలా కాలం జీవించేసాం కదా మనం, ఇంకా కొత్తగా జీవించేది ఓకే ఉంటే ఉన్నది లైఫ్, కానీ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్క రోజు. లెగుస్తాం, బ్రష్ అవి బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఆ పార్క్, మళ్ళీ ఇల్లు, మళ్ళీ తిండి, పడుకోవడం, షెడ్, అంటే తెలిసిపోతుంది కదా. నువ్వు మిగతాది నమ్మినప్పుడు చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు రీసా గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పని, అంటే ఒక విషయం కదా. అట్లాగే రేపు చిన్నజీవ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే అదొక పని, ఎల్లుండి ఇంకోటి అంటే పనులు ఉంటాయి. కానీ ఏమీ లేనప్పుడు నీ పని ఎంత ఉంటుందంటే చాలా తక్కువ, అసలు ఏమీ ఉండదు. చిన్న పని, నువ్వు లెగుస్తావు, బ్రష్ చేసుకొని జస్ట్ ఆ ఫుడ్ ఏదో తింటావు, ఇంకా అయిపోయింది నీ పని. ఇంకా అక్కడి నుంచి అందరే ఈయనే బిజీ బిజీ అంటాడు మురళి ఫోన్ చేస్తే, ఇంకా 10 కాల్స్ ఉన్నాయి తెలుసా అని. మాకే కాల్ రాదు, ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటాం, అసలు ఒక్క కాల్ కూడా రాదు. వచ్చిన ఈ బ్యాంకు అలాంటివి ఎవడన్నా చేస్తారు, రిలేషన్ చేయటంతోనే హలో బాబాయ్ మీరు ఓకే చెప్పండి, అదేరా అదే ఆడేమయ్యాడు రా అంటే ఆడెవరు తెలియదు, అయిపోయింది. 2 మాటలతో వాళ్ళకి అర్థమైపోద్ది, సరే ఉంటామండి అంటారు, ఇంకా మళ్ళీ చేయటంలా. వేరే వాడు ప్రస్తావన తేకుండా మాట్లాడటం చాలా కష్టం తెలుసా. సంభాషించాలి, మా ఇద్దరు ఎంతసేపు మాట్లాడతామండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మంచి ఫుడ్ తీసుకుంటున్నారా, అయిపోయింది, ఇంకా జాగ్రత్తగా ఉండండి అని అంటాం అంతే, ఇంకా అయిపోతుంది. మ్యాక్సిమం 2 minutes ఎక్కువ ఒక సంభాషణ, ఇద్దరు కలిసి మాట్లాడుకునే, మిగతాదంతా మందిది. రోజులు సరిపోవు, ఏదో ఒకటి టాపిక్, ఫ్రెండ్తో ఏదో ఒకటి టాపిక్ అయితే గంటలు మాట్లాడతాం. ఇలా నడుస్తా ఉంది రోజువారీ. చాలా బాగుంది. ఏదైనా మనసు ఆగాల్సిందే. అంటే ప్రతి ఒక్కళ్ళు యూనిక్ కదా, ఇప్పుడు మీరు ఒక తులసి చెట్టు, ఆయన ఒక మర్రి చెట్టు, ఇంత పెద్దగా ఎందుకు అయిందంటే ఆయన సమాధానం చెప్పలేడు. ఆయన స్వభావం అది అంత పెద్దగా అయిపోయింది, ఊడలు దిగుతున్నాయి, ఏది మొదలు ఏది ఊడలు కూడా తెలియదు, పోల్చుకోవడానికి లేదు ఎవరు. ఇప్పుడు రీసా గారు ఇన్ని మంచి మాటలు, ఇంత వెళ్ళిపోతా ఉంది మాట, ఇంకొకళ్ళు ఇంకొకలాగా ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటున్నాం అంతే, వ్యక్తులు డిఫరెంట్ ఉంటారు, చెట్లలాగే. ఇప్పుడు మామూలుగా మా దగ్గర ఉన్న గ్రూప్ లో మేము మాట్లాడేటప్పుడు నువ్వు మనిషి అంటే కాదు అంట, నేను జీవిని అంటారు. నా స్వభావం, నేను రోజు మాట్లాడే తరీకు అంటే అంటారు జీవి అండి, అంతే. అంతే అంటే ఏం ఉండదు, ఇంకా అయిపోయింది. మనిషి అంటే నేను అంటాను, జీవి అంటే నువ్వు అంటాను, మనిషి అంటే నేనంటే ఏం చెప్తావు అన్న. మనిషి అనిజీవులు పేరు పెట్టాడు కదా, మరి మనిషికి అనిజీవులుగా పేరు పెట్టుంటాడు. వాటికి అంత ఆసక్తి లేదురా మనిషి మీద, పట్టించుకో, వేస్ట్. అసలు మనం ఒక్కడం లేకపోతే ఈ ప్రకృతి ఇదంతా ప్రపంచం బాగుంటది. మహారాజు పోయినా ఎందుకు వచ్చిందో పోయి ఎక్కడికైనా అరుస్తుంది కుక్క, కానీ వాడి మీద ఆసక్తి ఉండదు.
కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నవ్వు వస్తుంది ఈ మాట ప్రశాంతంగా వింటే. ఈ మాట అన్నప్పుడు ఎంత నవ్వుతామో తెలుసా? మహారాజు పోయినా కుక్క బవ్వమంటదట. అంటే దానికి సంబంధం లేదు కదా. అది ఎంత లోతైన మాట అంటే వినేవాళ్ళకి మీకు చాలా సాధారణంగా ఉంది. నాకు అసలు ఇది కదా కావాల్సింది, నిజం కదా ఇది సత్యం కదా ఈ మాట. దానికి ఏం పని? రెజొనెన్స్ స్టార్ట్ అయింది. ఇన్ని నగలు ఉన్నాయి కదా అని అది ఏం పోయి తోకపోదు కదా నాకు అంటే దానికి ఎలాంటి ఆసక్తి లేదు కదా. అరస్థితి నిజమే కదా, అది కదా చెప్పాల్సింది జనానికి, అది కదా తెలియాల్సింది. అర్థం లేని మంత్రాలు, అర్థం లేని గోల. కంక్లూడ్ అంటే ఇది ఎండ్ కాదు, ఇది ఏంటో మనం అసలు తెలియదు, పట్టించుకోలేదు. చాలా ఒక మంచి ధార. చెప్పటం అంటే నేను ఆలోచించి మాట్లాడలేదు కదా, నాకు ఏమొస్తే అది మాట్లాడుతున్నాను కదా. నేను ఏమైనా చదువుకొని రాలేదు కదా. ఇట్లా జనం ఇలా చేస్తుంటారు. సంబంధం మిమ్మల్ని అంటలా ఇలా ఉంటదంట. బయట కూడా ఏదైనా ఒక టాపిక్, ఇప్పుడు ఇందాక తలుపు కొట్టుకుంది కదా, ఇప్పుడు కూడా దెబ్బ కొట్టుకోవచ్చు గాలి వచ్చి. ఈసారి ఏమనుకున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నప్పుడు కూడా కొట్టుకో, అప్పుడేమన్నారు జాగ్రత్తగా ఉన్నారు కదా, ఇప్పుడు జరిగి కొట్టుకుంటారు. ఇప్పుడు మనిషి వేరే ఆయన ఉన్నాడు కదా, అట్లా ఇట్లా ఇది లాజికల్ తోనే సరిపోతుంది అంటున్నా. ఇలా చెప్పి భయపెట్టేస్తారు. ఇక వేసుకో ఇంకోసారి అట్లా ఏదో భయపెట్టేసి పిల్లలకి ఇంత ఫ్రీగా మాట్లాడతారు. మీ పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతారు మీకు? మామూలుగా ఎవరు అవుతారు అన్నది కదండి, నువ్వు అవుతుంటావు. అసలు ఇక్కడ ఎంత సేఫ్టీకి ఎదట ఏమీ లేదు, నువ్వే ఉన్నావు ఎదట కూడా. నువ్వు తీసుకోకుండా ఉంటే బాగుంటది అంతా. నువ్వు తీసుకున్న కానీ బాగా స్మెల్ వస్తుంది మురికి కాలం కాడికి వెళ్ళినప్పుడు. అసలు నువ్వు తీసుకోకపోతే అసలు ఏమి అనిపించదు కూడా నీకు అంటున్నా. ప్రశాంతంగా ఉంటుంది అంటున్నా. ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్తూ ఉంటే సైడ్ డివైడర్ మీద ఒకటి పడుకొని కాలు మీద కాలేసుకుని ఊపుతుంటాడు. అసలు వాడు తీసుకోవట్లేదు, వాడు అది పొల్యూషన్ అని కానీ ఇది ట్రాఫిక్ అని తెలిస్తే వాడు పరిగెత్తుతాడు అంటాను అక్కడి నుంచి. అసలు కాలు మీద కాలేసి రాజాలాగా ఊపుతా ఉంటాడు, అసలు నవ్వుకుంటుంటాడు. వాడిలో వాడు ఎంత ఆనందంగా ఉంటాడు. డివైడర్ల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర నువ్వు తీసుకోవటం ఎంతసేపు వాడేమనుకుంటున్నాడు, వైఫ్ ఏమనుకుంటుంది, ఎవరు ఏమనుకుంటారు అసలు ఏమీ అనుకోరు. నువ్వు అనుకోవడం మానే ఫస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు అన్న విషయం. నేను తీసుకో ఎన్నిసార్లు ప్రశ్నలు అడ్డవేస్తాను తెలుసా, నాకే కోపం వచ్చింది. వారు మధ్య మధ్యలో వచ్చి ఎట్లాంటి ప్రశ్న వేస్తుంటారంటే ఒక రాడ్డును కాల్చి పూర్తిగా ఇట్లా ఉంచుతారు చూసారా, అలాంటి మంచి టాపిక్ నడుస్తుంటది. కానీ అది తర్వాత మాట్లాడదాం. అసలు ఆ పేషెన్స్ చూసి నాకైతే ఫస్ట్ లో అంటే అంత కోపం వచ్చేది. ఎట్లా వస్తుందో తెలుసా, అసలు దిమ్మ తిరిగిపోతుంది. మామూలు వ్యక్తులు అయితే కొట్టేస్తారు ఇక, అసలు డౌటే లేదు. ఇంక లేచి ఏం చెప్తూ ఒకే మాట్లాడుతున్నాను కదా అన్ని. ఆమె అలా అడగకపోతే కూడా చాలా డౌట్లు మనలోయే అడిగేస్తుంది, మన పీపుల్ లోయే అడిగిద్ది. అమ్మయ్యా ఓకే ఇంతమందికి ఒక అక్కడ దగ్గరలో ఆమె ఉంది కదా, ఆమె అడిగేస్తుంది, ఒక పని అయిపోయింది మనకి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా, అందరూ రారు కదా. ఇప్పుడు ఎన్ని లక్షల మంది చూస్తున్నారు మనకి. కొంతమంది నెగిటివ్ కూడా అవసరం అడుగుద్ది, అవసరంగా చెరబడద్దు. అది నాకు అనిపించింది కదా, కానీ నాకు దాన్ని తీసుకోవట్లేదు కదా. నిజమే కదా ఆమె అడిగే దాంట్లో, మరి అది అలా అడిగితేనే కదా ఆయన చెప్పగలుగుతుంది. అవునమ్మా అలా కాదు ఇలా ఉంటదని చెప్తున్నాడు కదా. ఆయన ఏమి ఆమె కోపడతలేదు కదా. కొన్నిటిని ఆపేసి ఇప్పుడు అది కాదు, అది వచ్చిన రోజు అది మాట్లాడదని చెప్పి అంటే డైవర్ట్ అయిపోతుంది, లెంత్ పెరిగిపోతుంది. ఇంకా అసలు విషయం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం కూర్చున్న వాళ్ళలో రకరకాలుగా అడిగే వాళ్ళు ఉంటారు. నేను ఇలా ఉన్నా, అది బాగా నచ్చింది కూడా అడగటం. ఫస్ట్ లో కోపం వచ్చింది, ఎవరైనా ఏమన్నంటే పట్టించుకోవద్దు. మీ స్వభావంలో మీరు ఉండవని అదే చేస్తున్నారు. మంచిదే. ఇప్పుడు నిజంగా అని కావాలని కూడా ఇప్పుడు ఒక్కోసారి అడగకపోతే ఇంకా అడగదేంటి, ఇక్కడ పాయింట్ వస్తుంది కదా, అడిగితే బాగుండు కదా. ఇది అంటే నాలాగా అనిపిస్తుంది కదా పీపుల్ కి, అరే ఇది అడిగితే బాగుండేది కదా. చాలా మంది రీసెర్చ్ చేసి చెప్తూ వెళ్తే వినాలనుకుంటారు. బట్ అరే మరి క్వశ్చన్స్ నిజంగానే నాకు వస్తాయి, నిజంగా వస్తాయి, వాస్తవంగా అందరికి వస్తాయి, మీకే కదా ఆ వర్షం వస్తుంది. కానీ ఎదురు ఉండడు కదా, ఈయన ఎక్కడో ఉండి ఎక్కడో వింటాం.
లోపల అనిపిస్తుంది అవును కదా అమ్మ నువ్వు అడిగేసరికి అమ్మ అడిగింది ఇప్పుడు ఏం చెప్తాడో అలా ఉండదు అంటున్నా. నాకు అంత ఉండదులే కానీ ఓకే అడిగింది చెప్తాడు అని అంటే కానీ వేరే వాళ్ళకి ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు మైథిలిని డిస్కషన్ ఉండనివద్దని కామెంట్లు నేను ఎప్పుడైనా సరే మైథిలి చెప్పేది ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ లో డిస్టర్బ్ అయ్యేది సీరియస్ అయ్యేది అటు ఎట్లా మాట్లాడతారని నేను చెప్పిన నువ్వు ప్రిపేర్డ్ ఉండు. ఐ మీన్ నేను వాళ్ళని అనే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు అందరు ఒకలా ఉండరు. ఇప్పుడు ఇక్కడ హరి ఉంటే అసలు సైలెంట్ కూర్చునేవాడు. నువ్వు చెప్పేదాంటే జవాబిస్తున్నావు అట్లనే చూసేవాళ్ళు అందరూ ఒకలా ఉండరు అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి నేను ఎప్పుడు నో చెప్పలే, ఎప్పుడు కాంబినేషన్ జాయిన్ అవుతారన్న జాయిన్. నాకైతే ఒకటి ఇవ్వాలనిపించిన రోజులు కూడా వచ్చింది. అంటే ఎందుకు అట్లా అడ్డం వస్తావు వచ్చేస్తుంది. శాంతంగా నడుస్తుంది కదా, శాంతంగా ఒక టాపిక్ నీట్గా చెప్తూ ఉంటాం, ఇష్టంగా అనిపిస్తా ఉంటది, హాయిగా వింటుంటాం. అంటే నేను వినే ప్లేస్ హాయిగా ఉంటాను. నేను ప్రశాంతంగా రూమ్ లో డోర్ వేసుకొని చక్కగా స్టాండ్ పెట్టుకొని ఫుల్ ఓపెన్ చేసి ఫోన్ అలా పెట్టుకొని హాయిగా వింటుంటాను. ఈమె వచ్చేసి దడేలు ఒక మెరుపులాగా ఉరుములాగా అడ్డంగా చెప్పేసరికి ఓకే సరే ఫస్ట్ లో అలా అనిపించింది. తర్వాత కరెక్టే ఇలా నాకు ఒక్కడే కాదు వేరే వాళ్ళకి కూడా ఈ డౌట్లు వస్తాయి కదా, ఖచ్చితంగా అడిగితే ఆయన కూడా చెప్తాడు, అవతల వాళ్ళకి అర్థమవుతుంది బెస్ట్ కదా. ఎవరో అడిగే బదులు పక్కన ఉన్న మనిషి అడుగుతుంది తన వైఫే మన అందరి తరపున, కాబట్టి చూసే దృష్టి మీ దృక్పథం కూడా మారిపోతుంది, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అడుగుతుంది మీ దగ్గరికి అంటే ఇలా చేయి షేక్ అవుతూ కొంచెం ఇట్లా షేక్ అవుతూ స్టార్ట్ అక్కడ ఉన్నప్పుడు అతను సెకండ్ టైం కి అతను కొంచెం తగ్గింది. ఇప్పుడు కొన్ని మతాలలో ఒక మనిషిని పెట్టి రకరకాల అడిగిస్తారు, ఈమె అడిగేటప్పుడు అలా ఉండదు, అట్లా గట్టిగా అడిగేసింది. ఫస్ట్ అది చెప్పొచ్చు కదా, అది ఎందుకు జరిగిద్దో నాకు అది తెలియాలి కదా అంటుంటారు. ఆ టాపిక్ ని ఖండించి అక్కడే ఫస్ట్ చెప్పేదాకా ఒప్పుకునేది కాదు. ఒక్కోసారి ఏదైనా కొన్ని మాటలకి అడుగుతూ ఉంటారు. ఓకే మంచిగానే అనిపిస్తుంది తర్వాత అంటే లైఫ్ ని అంటే ఇప్పుడు అంటే నా వాళ్ళు వీరాళ్ళని కాదు, అందరూ మనుషులే, అందరు మనసులు వాళ్ళు ఆవిష్కరించుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో అతను ఎలాగైతే చెప్తున్నారో మేము అలాగే అడుగుతున్నాం అంతే. దట్స్ ఆల్ అంతే. మీ ప్లేస్ నుండి మీకు అట్లా అనిపించచ్చు, అందులో కూడా తప్పలేదు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఇతని మీద ఎక్కువ గౌరవం పెరిగింది కదా, అందుకు బాగా కలిగిస్తుంది. ఆ క్షణంలో అరే ఈ ఫ్లో దెబ్బతింటారేమో, ఆ మాటలు మేము మిస్ అయిపోతాము, మళ్ళీ ఆ ఫ్లో పోతుందేమో అన్న భయం వినేవాళ్ళకి. ప్రశాంతంగా చెప్తున్నాడు చక్కగా చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, చిన్నపిల్లాడు అమ్మ ఆవు అలా చెప్తాడు. అది ఎవరన్నా మధ్యలో మీరు మీ వాయిస్ కూడా ఎలా ఉండేది అంటే ఫస్ట్ లో కొంచెం అట్లా ఉండేది, హార్ష్ గాను ఒక రకంగా. ఎందుకంటే మనం రిసీవ్ చేసుకోవడానికి అలాంటి పెట్టుకోవాలి, ఆ వాయిస్ ని తీసుకోవడానికి మనకేం పని, ఆ క్వశ్చన్స్ కదా అప్పుడప్పుడు మధ్యలో ఇలా వచ్చేసింది కదా, అది కొంచెం బాగా అనిపించేది. ఇతనే మళ్ళీ ఒక స్టెప్ అలా 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 ఎండ్ చేసేస్తాడు, ఆ టాపిక్ క్లియర్ అయిపోతుంది. దానికి దీనికి సంబంధం లేదు. నేను అడగడం వల్లనే ఆయన దాన్ని అంత బాగా చెప్పగలడనేది ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అవ్విందా కాలేదా అంటానికి ఏం లేదు ఇక్కడ, మళ్ళీ వెరీ క్లియర్. మీరు అడగకపోయినా అసలు చివరికి ఆ క్వశ్చనే ఉండకుండా చేస్తారంటున్నా. వారు చెప్పేది మొత్తం వింటే అవతలు అడిగిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటున్నాం మేము. ఆ భావన మాకు రకరకాల రివ్యూల్ అవుతుంది లైఫ్. మాకు కొంత అర్థమైన వాళ్ళకి ఓకే, మీరు అడగకపోయినా మాకు అర్థమైపోతుంది కొద్దిసేపటికి. కానీ కొంతమందికి మీరు అడిగితేనే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మాయి అడిగింది నిజమే కదా ఈ డౌట్. రెండు వర్గాలు ఉన్నాయి, ఒకటేమో ఫ్లో దెబ్బతింటుంది అనేది, ఇంకోరు మీరు అడిగే క్వశ్చన్లు మా క్వశ్చన్లు రెండు ఉంటది. అసలు ఉంటది, ఎప్పుడు రెండు ఉంటది సొసైటీలో, రెండు లేకుండా ప్రధానమంత్రి మోదీ యుద్ధం చేస్తే బీరకాయ కూర అంటే లేదండి పచ్చడి చేస్తానంటావు ఫస్ట్. ఎందుకంటే నీకు అనిపిస్తుంది పచ్చడి తినాలి ఈ రోజు చేసి మంచిగా అని. నీకు తెలియదు కదా నువ్వు అనుకున్న విషయం కూడా. బీరకాయ కూర ఉండమ్మా అంటాడు, ఒక అనాల్సి వస్తే ఏదో సందర్భం అది ఉండో ఇది ఉండో అంటే సామరస్యత పోకుండా వెళ్తుందా లేదా అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవరాల్ గా టాపిక్ యొక్క బేసిక్ ఏదైతే ఉందో కంటెంట్, కోర్ కంటెంట్ నుంచి పక్క డివైడ్ అవ్వకుండా మనం ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ వచ్చాడు ఆ వీడియో విన్నా, ఆయన ఎంతో ఖర్చు పెట్టాడట, ఏదేదో ఎంత నవ్వుతుందో. కంక్లూడ్
సో ఇది రావు గారు కంక్లూడ్ ఎప్పుడో కంక్లూడ్ అయ్యింది. అసలు టైం తెలియలేదు. అదే చెప్తాడు కదా, ఎవరితో మనకి ఇష్టమై మాట్లాడుతున్నామో అప్పుడు టైం తెలియకుండా, టైం ఎప్పుడైతే తెలుస్తుందో సంథింగ్ ఇస్ రాంగ్ అన్న మీరే చెప్పారు ఒక వీడియోలో. నీ ఫ్రెండ్ తో నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాచ్ చూసుకున్నావు అంటే నువ్వు ఫ్రెండ్ తో మాట్లాడలా, ఏదో ఆ టైం నీకు దొరికింది ఫ్రీ టైము, అందుకోసం ఆ టైం చూసుకుంటూ మధ్య మధ్యలో మాట్లాడుతూ మళ్ళీ ఆ బస్సు వచ్చి అదే ఆ టైం ఏం దుబ్బేద్దామని అలా అనుకుంటూ మాట్లాడుతున్నావు తప్ప నిజమైన మాట్లాడేటప్పుడు టైం చూడవని అన్నాడు స్పష్టంగా. వాచ్కి వెళ్ళే చూడరు, అంతే అయిపోయినప్పుడు అయిపోతుంది, అంతే అయిపోయిందని కూడా ఏముండదు. చాలా మంది చెప్తారు ఈ టాక్ ఇంత లెంత్ వద్దు, నాకు తెలియదు రాబోయే అది ఎవరు చూసుకుంటున్నాడు. మెయిన్ గా అక్కగారే ఇంత పెద్ద పెద్దగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఆ కింద 1 hour 10 minutes అని చూస్తారు. మీరు చూసినంత ఈ రోజు చూడండి, ఈ రోజు 10 నిమిషాలు చూడండి కాదమ్మా, 3 గంటలు ఒకే రోజు ఒకేసారి చూడక్కర్లా. ఏదంటే రకరకాల కూరలు రకరకాల ఇప్పుడు టైమింగ్ ఒక్కల ఉద్దేశం ఏంటంటే వీడియో మూలం పట్టుకోవాలంతే, చూడాల్సిన అవసరం చెప్పాలమ్మా. అసలు కొన్ని వీడియోలు చూసాక అన్ని ఒకలాగే ఉన్నాయి, అది నిజం. అదే మాట అన్నం అనే మాట మళ్ళీ ఇంకో దాంట్లో వస్తుంది, నిద్ర అనే మాట ఇంకో. మీరు అవన్నిటిని సాఫ్ట్వేర్ తో ఇట్లా పేస్ట్ చేసేస్తే అసలు ఒక్కటే టాక్ 10 మాటలే కొత్తవి ఉంటాయి, మిగతాదంతా అవే ఉంటాయి. మీకు ఆకలి వేస్తుంది, అది ప్రకృతి, నిద్ర వస్తుంది. మీరు అవన్నీ ఇట్లా తీసేస్తే ఆ చెప్పిన వాటిల్లో నుంచి కొత్త మాటలు కొన్ని 1 hour వీడియోలో 10 minutes వీడియోనే ఉంటాయి కొత్త మాట, మిగతా అంతా కూడా అవే ఉంటాయి. నువ్వు శ్రద్ధగా వింటే ఏది విన్నావో ఏది వినలేదో ఇంక అవసరం లేదు, అలా వింటా ఉంటావు. పీల్చేసాం కదా గాలి శ్వాస, మళ్ళీ బోరు కొట్టిద్దా అంటారు కదా, బోరు కొట్టి ఆపేస్తావు, అబ్బాయి ఎన్నిసార్లు పీలుస్తావు, నేను పీల్చాను అని అంటావు. ఆ వీడియోలు కూడా అంతే, అలా అంతే. స్పెషల్ గా కొంతమంది ఫాలో అయ్యారు, నేను చూస్తున్నాను కదా, నాతో మాట్లాడిన వాళ్ళు చూస్తే సేమ్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. జిమ్ కి వెళ్తూ ముందుగానే బండి మీద వెళ్తూ చెవులో పెట్టుకునే వాళ్ళు ఎవ్రీడే ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఇట్లా పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఇది ఎందుకు శ్రద్ధగా అంత శ్రద్ధగా కూడా వినకపోయినా ఏం కాదంటే, ఇది పూజ కాదు. ఖచ్చితంగా దీపం వెలిగించిన తర్వాత డిస్టెన్స్ 3 feet తర్వాత పూలు పెట్టాలా, 6 feet తర్వాత దండలు పెట్టాలా, 6 feet వెనక కూర్చోవాలా, దాని తర్వాత ఇది చెయ్యాలి అది చెయ్యాలి, ఏమీ లేవు కదా. నువ్వు ఎప్పుడు విన్నా పర్వాలేదు, ఏది మొదలు ఏది చివరి వీడియో కూడా ఉండదు. ఎందుకంటే దేనికి అదే అంటున్నా, ప్రతిదానికి ఎగ్జాంపుల్ శ్వాసే వస్తారు, ఒకటే ఉంటది కదా, లాస్ట్ అదే చెప్తారు. అది మీరు, ఇది ఆయన, ఇది నేను, అంతే అంతే. మూలం ఏంటి, ఉన్న చోటనే గట్టు మీద పడు, దేన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకు, రిలాక్స్ ఉండు. ఇదే కాకుండా అసలు మనం వీడియో మేకింగ్ లో కూడా ఇది టోటల్ ఇన్ఫార్మల్, మీరు ఎక్కడ చూడరు. ఎందుకంటే మా ఎవరిని రానివ్వకుండా తలుపు తాళం ఆ సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం ఎంతో ఇదిగా చేస్తారు కదా. ఎక్కడైనా కానీ పిల్లలు నడుస్తాడు అంతే, అంటే ఏదో తీసుకురా అంటాడు, మన ఇంట్లో లాగానే ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అప్పుడే అదే ప్రకృతి, అది న్యాచురల్ కదా, యాక్టింగ్ కాదు కదా. బిడ్డ ల్యాప్టాప్ తెమ్మంది ఎక్కడ రాసలేదు, సీన్ కట్ అని అంటానికి లేదు కదా. అప్పుడు ఏదో అవసరం పడింది, ఇక్కడ చూసుకున్నాడు, లేదు బిడ్డ ల్యాప్టాప్ కింద ఉంటుంది చూడు అని అంటున్నాడు మొన్న వీడియో. అది ఎవరు రాసింది యాక్టింగ్ కాదు కదా, న్యాచురల్ కదా. అవసరం పడింది, చూసుకుంటే కనపడలే ఇక్కడ, అందులో ఉన్న ఏదో ఫోటో చూపిస్తాను తీసుకురమ్మని. నేనేం చెప్పానమ్మా, నేను అద్దంలో చూసుకుంటున్నాను అన్నాను, మనిషిని చూడటానికి కాదు. ఆయనకు చూపించింది అదే మొదటి రోజు, చూడు నా అంటుడు ఇలాగే మాట, టైంతో పని లేదు, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు, టైం పొద్దుగు నీకేం పని, 8 అయింది 7 అయింది నీకేం పని, రోజులో 1 2 అవసరం పడితే ఆ టైంకి నువ్వు పలానా చోట. ప్రకృతి ప్రపంచం 100% నచ్చింది. మీరు అంతకుముందు అట్లా డిఫరెంట్ గా తెలియదు నాకు, అంటే విడగొట్టాలన్నది నాకెలా వస్తుంది ఆ భావన నాకు లేదు. నేను జీవిస్తున్నాను, ప్రకృతిలో వెళ్ళి జీవిస్తా, పగలు ఈవినింగ్ షటిల్ ఆడతా, నైట్ పడుకుంటాం, అంటే ఇంతవరకే షార్ట్ కట్లో తెచ్చా కొట్టా పెట్టాలంటే. వీరు నీట్గా ఇది ప్రకృతి ఇది ప్రపంచం అంగీకరించడంలో పూర్తిగా అంగీకరించిన మనిషిని అంటున్నాను నేను. ఆ మాటలనే ఒక్క 99.99 అలాంటివి కావంటాను, ఇంకంతే. సూర్యుడు ఒకడే,
చెప్పింది సత్యం. ఇంకా అంతే. ఇంకా దాని తాలూకా వెనక ముందు మళ్ళీ ఏరటం అది కాదంటాం ఇవన్నీ కావంటుంది ఇంకా లేదు. నిజమే కదా. అంతే. అంటే దీంట్లో ఇది బాగుంది అది బాగుందని కాదు విషయం. కనెక్టెడ్ టు బ్లూటూత్ ఒకసారి కనెక్ట్ అయితే 100% కరెక్ట్ అవుతుంది. ఏదైనా చాలా బాగుంది. సింపుల్ గా అంతే అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు వీళ్ళు 3 గంటల వీడియో అంటున్నారు. 30 రోజులు తినే అన్నం ఒక రోజు ఊహించుకుంటే కూడా భయం వేస్తుంది. 30 రోజుల్లో అందుకే అమ్మ వినకపో అమ్మా ఏం కాదు, నువ్వు పెట్టు విను, విన్నంత వరకు వింటూ ఉండు. ఇది వ్రతం కాదు. ఒప్పటానికి ఇంకా అంతకన్నా మంచిది ఇంకోటి కూడా ఏం లేదు. వినడం ఆపేసాక కూడా పక్కింటి వాళ్ళు గోల వినాలి. ఇంకా అంటే దానికన్నా ఇది బెస్ట్ కదా. నేను డోర్ వేసుకుని ఎందుకు వింటానంటే అంతకన్నా మంచిది బయట ఏం లేదు కదా. ఇంకా అనుభవం తప్ప ఇది కాస్త నయం కదా ప్రశాంతంగా. ఓకే నేను ఫస్ట్ మా ఫ్రెండ్ కండి, మా ఫ్రెండ్ అడిగా ఇతను ఎక్కడ ఉంటాడో కలిస్తే బాగుంటుంది ఒకసారి మనలాగే టైం చూసుకోవద్దు. నాకే ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకే. నేను ఆయనకి చెప్పాను, ఆయన ఈయన అడిగాడు. అయ్యి ఉన్నాడట మాకు తెలియదు. ఈయన అడిగాడు మా ఫ్రెండ్, వీరిద్దరు ఫోటో పెట్టుకుంటే ఈయన చూశాడు. అరే చూసి మా ఫ్రెండ్ రీసా గురించి అడుగుతున్నాడు, నువ్వు పెట్టుకున్నావు ఏంటి ఫోటో అని అడిగితే ఈయన పెళ్లికి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఫిజికల్ గా చూసిన సీనియర్ అండి ఆయన. నాకు తెలిసి ఆయన యూట్యూబ్ ద్వారా ఆయన ఎప్పుడు చూసాడో మాకు తెలియదు. ఫిజికల్ గా చూసినప్పుడైతే ఆయన చెప్పాలంటే అందరు గురువులలో నన్ను గట్టు మీద పడేసిన అది కాదా, అది కాదా చెయ్యాలి అక్కడే మొక్కుతుంటే అది ఏం చేయాలి ప్రకృతి ప్రపంచం అని ఇంకా బయటపడాల్సింది చాలా తీసుకొచ్చిన తర్వాత నేను గట్టు మీద పడ్డాను. ఇంకా పడాలి. కాకపోతే ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే అందరిని ఇక్కడ తీసుకురావాలనేసి ఎందుకంటే అనవసరంగా వెళ్ళి ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే నాకు లాగా నేను జగ్గి భాషలో ఈశా యోగా అసలు ఎందుకంటే సంస్థలు చాలా దృఢంగా అయితే చాలా చేశాను. ఎందుకు నాకు బాగా అంటే ఏదో ఒక రోజు ఇక్కడ అన్ని అనకూడదు కానీ ఆ పెంట ఇక్కడ డబ్బులతో చేశాను. ఎందుకంటే ఇలా మనం ఇట్లా పేర్లు పెట్టి ఇలా ఇలా చేస్తుంటే ఇవాళ ఒక వీడియోలో కాకపోతే ఒక 10 వీడియోల్లో ఇలాగే మనం మొదలు పెడితే అది ఇక్కడికి చేరిద్ది అంటాం. దానికి సంబంధించిన డైరెక్ట్ గా పెంట అని అనాల్సి వస్తుంది. లోపల ఏది వస్తే అది అనకపోతే మళ్ళీ పాలిష్ చేస్తే అది ఇంకోటి అది ఇక్కడికి చేరిద్దాం. అందుకనే ఏదైనా ఉన్నా ఆ వీడియోలో ఏదైనా డిలీట్ చేయండి. అంటే అలాంటి పేర్లు వాడొచ్చు. ఎందుకంటే ఏది లేదని ఎంత బలంగా నమ్ముతున్నామో ఏదో ఉందని అంతకన్నా బలంగా నమ్ముతున్నారు వ్యక్తులు. వేరే వాళ్ళు అంతకన్నా బలంగా, మనలాగా కూడా కాదు, అంతకంటే ఎక్కువ బలంగా అసలు ఉందండి. మీకేం తెలుసు ఆ టోపీ వాళ్ళ దగ్గర ఉంది, ఆ టోపీ వాళ్ళకి తెలియదు పాపం. ఆమెకి ఎవరో ఏదో ఇస్తే పండు బట్టలు సరిగ్గా ఉండవు, మొత్తం ఆగం. ఒక్క ఏమో కూడా కుంకుడుకాయలు తీసుకెళ్లి స్నానం చేపిద్దాం అనుకో, ఆమెతో పొందిద్ది. కానీ ఆమె లోపల పోనీ ఏమో ఒక స్నానం చేపిద్దాం, ఒక చీర కట్టుదాం, ఏమి ఉండదు అంటున్నా. స్వార్థం మనిషి ఎంతసేపటికి ఆమె వల్ల మాకు ఏం జరిగిద్దండి, ఆమె వల్ల ఉపయోగం. ఇంకోటి మొక్కమను, కరెక్ట్ గా మొక్కమను. ఇప్పుడు ఒక సమస్య ఉంది, వెళ్ళి మొక్కమనండి. ఏ గుడిలో విగ్రహం లేని గుడి కూడా కోరికలు తీర్చిద్దండి. ఒక గుడి అచ్చంగా గుడి కట్టి ఏ విగ్రహం పెట్టద్దు, అక్కడికి వెళ్ళి మొక్కండి, 50% మందికి జనానికి కోరికలు తీరుతాయి. అక్కడ నేను హామీ ఇస్తానంట. లోపల ఉన్న కోరికలు తీరుస్తుంది, లోపల ఏమీ లేదని చెప్పినా కూడా నువ్వు వెళ్ళి అక్కడ మొక్కితే చాలు, తీరుతాయి ఖచ్చితంగా. అంటే విగ్రహారాధన పెట్టిందా, కోరికలు తీర్చడానికి పెట్టలేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నడుస్తుంది అది, ఇప్పుడు నడుస్తుంది మొత్తం అది. అసలు ఒక రియల్ అబ్జర్వేషన్ ఏంటంటే 1970 కంటే ముందు దేవాలయాల్లో ఎప్పుడు రష్ లేదు. దేవాలయాలు నిర్మానుష్యంగానే ఉండేవి, తలుపులు లేవు అసలు లేవు. ఎందుకంటే వుడ్తో పని లేదు, 2 రాళ్ళు నిలబెట్టారు, వాటికి ఎక్కడ కొట్టడానికి కూడా తలుపు బిగించడానికి కూడా ఆ టెక్నాలజీ రాలేదు. ఎందుకంటే తలుపు బిగించాలంటే ఆ ఇంజెస్ పెట్టాలి, ఫస్ట్ ఇంజెస్ పెట్టాలంటే 4 రాళ్ళు పైన వేసారు, 2 రాళ్ళు నిలబెట్టారు, అది ఎంట్రన్స్ అన్నారు, అంతే. సరస్వతి
అదే అదే కరీంనగర్. వెళ్తుంటే పెద్ద 4 గంటలు ట్రాఫిక్ జామ్ అలాగే నిలిచిపోయింది. ఓకే అందరూ ఒకసారి బాయ్ చెప్పండి ఒకసారి ఇటు రండి అటు వీడియో వైపు రండి ఫోటో వస్తుంది అట్లా కంటిన్యూ చేయరు టైసన్ అమ్మ మీరు అటు తిరగండి ఒకసారి ఉన్న చోట తిరగండి ఈరోజు చాలా టెరిఫిక్ గా ప్రసంగించిన కేవీ రావు గారు. రావు గారు వచ్చారా రావు గారు కొంచెం ఇటు మీరు ఒకటే ఇది వీడియోలో ఫోటోనా వీడియోలో ఫోటో కూడా వస్తుంది వీడియోలో కంటిన్యూ చేయి యా ఓకే థ్యాంక్ యూ సో మచ్